నమ్మకొద్ద వచ్చే ప్రజల నమ్మకాన్ని బొమ్మ చేయకుండా జాగ్రత్తగా వైద్యం అందించాలన్నారు విమలక్క. ఓ విద్యార్థిని చిన్న సర్జరీ కోసం ఆసుపత్రికి వెళ్లి ప్రాణాలతో బయటకు రాకపోవడం బాధాకరమన్నారు. గాంధీ ఆసుపత్రిలో వైద్యం వికటించి విద్యార్థిని మృతి చెందారు. దాంతో ఆశించారు. సరే ఎవరున్నారు ఏందనేటువంటి తర్వాత ఇప్పుడు ఎంతమంది మన ముందుకు వచ్చింది అనేది కాదు, కానీ అసలు ఎక్కడ పొరపాటు జరిగిందనేది మాత్రం బయటికి రావాలి. ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేటువంటిది. ఆ అమ్మాయి నర్సింగ్ స్టూడెంట్ కనుక నాకు ఇచ్చే మెడిసిన్ కూడా ఇట్లాంటి మెడిసిన్ ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా ప్రశ్న వేసింది అనేది వాళ్ళు చిన్నమ్మ చెప్తుంది. అది పూర్తి వివరాలు ఇంకా పూర్తిగా కూడా మనకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. మేడం అయితే అందరితోటి కూర్చోబెట్టి మాట్లాడి మళ్ళీ ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాను. సీరియస్గా తీసుకోవాల్సిందే, ప్రాణం గురించి కదా ఇది. పోయిన ప్రాణం తిరిగి రాకపోయినా కనీసం ఎందుకు జరిగిందనే తెలవాలి ఖచ్చితంగా ఇది అని ఆమె కూడా సీరియస్గానే ఉన్నారు చెప్తున్నారు. స్టూడెంట్ తోటే చేయించారు, వాళ్ళు సీనియర్ వాళ్ళతో చేయించాము. ఎవరితో చేయించారని అడిగితే జూనియర్స్ కాదండి, మేము ఆపరేషన్ చేయించింది వీళ్ళ ముందే చెప్పారు, సీనియర్స్ తోటే చేయించామని చెప్పారు. మరి అదే ఎవరు అని అడిగితే నేను చూస్తున్నాము, మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామని అన్నది. ఇంకా పూర్తిగా బయటికి రావట్లేదు పేర్లు వల్ల. వాళ్ళు ఎవరు ఏ టీం అనేటువంటిది తప్పకుండా చెప్పాలి అనేటువంటిది మాత్రం మేము అడిగాం. ఓకే, ఆమె చిన్న సర్జరీ అయింది, అది లైట్గా ఒకటి చెస్ట్ మీద లైట్గా ఒకటి గడ్డలేక లైట్గా అయింది, లేడీస్కి అయితే సో ఈజీ సర్జరీ అంటే ఓకే అని చెప్పి 16th మా మిస్సెస్ వాళ్ళు ఇద్దరు టెస్ట్లను చేయించుకున్న తర్వాత ఇట్స్ క్లియర్ చేయొచ్చులే ఆపరేషన్ అని చెప్పి 18th మార్నింగ్ అడ్మిట్ కామని చెప్పారు. 18th అడ్మిట్ అయిన తర్వాత ఎవరు చేసారో ఆపరేషన్ తెలియదు, కానీ ఇన్స్టెంట్ ఈవినింగ్ అంతా కంప్లీట్ బ్లీడింగ్ అయిపోయి ఆమె మొత్తం చాలా హారబుల్గా తయారైతే నెక్స్ట్ 19th మార్నింగ్ మొత్తం సీనియర్ డాక్టర్స్ అందరూ 9 members వచ్చి మళ్ళీ అదే పార్ట్ని కట్ చేసి మళ్ళీ ఆపరేషన్ చేయడం నుంచి అంత మొత్తం బ్లడ్ పడిపోవడం ఆ నుంచి కొంచెం సాగు దగ్గర అయిపోయి 22కు మా క్రిటికల్ పొజిషన్ అని చెప్పారు సార్. అదే పడినప్పుడు పిఎస్కి వెళ్ళి సార్ పోయి కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చినందుకు సార్ తీసుకున్నారు, ఛార్జ్ షీట్ కూడా అయిపోయింది. అయిన తర్వాత మేము కంప్లైంట్ ఇచ్చేసినాం సార్. ఆమె సార్ ఆ పేరు ఎవరో నాకు కావాలని చెప్పి మేము మేడం దగ్గరికి వచ్చాము. ఇక్కడికి ఆ మేడం సార్ మేడం అంటుండ్రు అంత ఒక గ్రూప్ చేసినట్టు గ్రూప్లో ఎవరైతే ఒకరు చేసింది కావాలి కదా మేడం. ఆమె మైనర్ అంటే వాళ్ళ కప్పం మీద ఒక ప్రయోగం చేస్తుర్రా ఇడా అనే ఆలోచనతో అయిపోయింది. సీనియర్ కాకుండా నాతో కాదు, నేను ఆపరేషన్ చేయలేదు, ఆమె నాట్ పర్ఫెక్ట్ కాదని చెప్పి వదిలేయాలి పేషెంట్ని. ఆ కప్పం మీద ప్రయోగం చేసినట్టు ఇక్కడ ప్రాక్టికల్ చేసుకొని నా 19 years పాపని ఒక బ్రూటల్గా మర్డర్ చేసినట్టు వాడుకున్నారు, ప్రాక్టీస్ చేసుకున్నారు నా పిల్లల మీద. మెయిన్ అది సార్ జరిగింది.